Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 16th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అగైన్ మనము లాస్ట్ 2 days నుంచి డిస్కస్ చేసుకుంటున్న టాపిక్కి ఎక్స్టెన్షన్ అండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఫ్రాన్స్ స్లోవేకియా కంట్రీ విజిట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఫ్రాన్స్ స్లోవేకియా దేశాల పర్యటన. మరి నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్రాన్స్ కంట్రీస్తో 19 MOUs కుదిరాయి, ఓవరాల్గా 19 ఒప్పందాలు కుదిరాయని చెప్పేసి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్లోవేకియా కంట్రీకి వెళ్ళారు. అక్కడ ఇరు దేశాల మధ్య 11 ఒప్పందాలు కుదిరాయి. బోత్ కంట్రీస్ మధ్య 11 అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఆ అగ్రిమెంట్స్ ఏ రంగాలకు సంబంధించినవి, ఏ సెక్టార్స్లో అగ్రిమెంట్స్ కుదిరాయి, అలాంటి బేసిక్ థింగ్స్ అండి. ఫస్ట్ మనకి స్లోవేకియా అంటేనే గుర్తు రావాల్సింది యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్లో ఇది ఒక సభ్య దేశము. 27 కంట్రీస్ ఉంటాయి యూరోపియన్ యూనియన్లో. ఫ్రాన్సు, స్లోవేకియా బోత్ ఆర్ మెంబర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. రెండు కూడా యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు. మరి ఇక్కడ స్లోవేకియా క్యాపిటల్ ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. మరొకసారి బ్రటిస్లవా, క్యాపిటల్ బ్రటిస్లవా. మరి ఇరు దేశాల మధ్య 11 అగ్రిమెంట్స్ కుదిరాయి, 11 ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాలు కూడా తమ మధ్య ఉన్న సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాలు తమ మధ్య ఉన్న సంబంధాలు ఏవైతే ఉంటాయో ద్వైపాక్షిక సంబంధాలు, ఆ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నాయి. అంటే కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ అని చెప్పవచ్చు. దాన్ని ఇంగ్లీష్లో కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్. బోత్ కంట్రీస్ అప్గ్రేడెడ్ దేర్ టైస్ టు లెవెల్ ఆఫ్ కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్. కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ ఇస్ నథింగ్ బట్ ఇవన్నీ కూడా డీప్ కోఆపరేషన్ కోసము ఇలాంటి పదాలను వాడతారండి జనరల్గా. వీటికి ప్రత్యేకంగా మీనింగ్ అంటూ ఏముండదు. సమగ్ర స్థాయిలో అంటే ఏంటి, అన్ని రంగాల్లో మనం చర్చించుకుందాము కానీ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఫ్రాన్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది మనం డిస్కస్ చేసుకున్నాం. స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఆ టర్మ్స్ని యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇండియా ఫ్రాన్స్. ఇండియా స్లోవేకియా అంటే సమగ్ర భాగస్వామ్యం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ వీళ్ళు కుదుర్చుకున్న ఒప్పందాలు ఏ రంగానికి సంబంధించినవి నిన్ననే మనం చెప్పుకున్నాం. ఈ అగ్రిమెంట్స్ అనేవి అన్నీ గుర్తుపెట్టుకోవడము కుదరదు, అవసరం కూడా లేదు. బట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు డిఫెన్స్ రంగానికి సంబంధించి, అలానే కార్మికులకు సంబంధించి లేబర్ మొబిలిటీ అంటే ఏంటి, కార్మికుల మొబిలిటీ అంటే ఏంటి, ఆ దేశం నుంచి ఈ దేశంకి, ఈ దేశం నుంచి ఆ దేశంకి లైక్ లేబర్ ఎంప్లాయీస్ అలా వర్క్ చేస్తూ ఉంటారు కదా, లేబర్ మొబిలిటీకి సంబంధించి. ఎడ్యుకేషన్ రంగము, డిజిటల్ టెక్నాలజీ రంగము, డిజిటల్ టెక్నాలజీ, ఆటోమొబైల్స్, రైల్వేస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే తయారీ రంగము, గ్రీన్ టెక్నాలజీ, ఈ రంగాలకు సంబంధించి 11 ఒప్పందాలు కుదిరాయి. ఇక మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనం స్లోవేకియా ప్రైమ్ మినిస్టర్ గురించి తెలుసుకుందాం. స్లోవేకియా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి రాబర్ట్ ఫికో. ఈయనతో మోడీ గారు మీట్ అయ్యారు. మరి ఇక్కడ నిన్ననే మనం తెలుసుకున్నాం స్లోవేకియా కంట్రీకి 1993లో ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. స్లోవేకియా కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ దేశానికి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. స్లోవేకియా కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ కంట్రీని విజిట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక ఆల్రెడీ ఇండియాకి యూరోపియన్ యూనియన్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్లో ఇది మెంబర్ కాబట్టి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాకి యూరోపియన్ యూనియన్కి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఉంది అని చెప్పేసి. సో ఇది అండి ఇండియా స్లోవేకియాకి సంబంధించి. మరి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి స్లోవేకియా దేశ పర్యటన సందర్భంగా అరుదైన గౌరవం లభించింది. స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం ఈయనకి లభించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి స్లోవేకియా కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ లభించింది. మరి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం మోడీ గారికి చాలా విదేశీ అత్యున్నత పురస్కారాలు వచ్చాయి అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ పేరేంటిదో తెలుసుకోవాలి. స్లోవేకియా కంట్రీ ఇచ్చిన అత్యున్నత పౌర పురస్కారము వైట్ డబుల్ క్రాస్. సో మరి ఇప్పుడు ఓవరాల్గా మోడీ గారికి ఎన్ని వచ్చినట్టు విదేశీ అత్యున్నత పురస్కారాలు 33 దీంతో కలుపుకుంటే. సో ఫార్ ఇంక్లూడింగ్ స్లోవేకియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్, సో ఫార్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిసీవ్డ్ 33 ఫారిన్ ఆనర్స్. సో మరి రీసెంట్గానే నార్వే కంట్రీకి చెందిన అత్యున్నత పురస్కారం కూడా లభించిందని చెప్పేసి తెలుసుకుందాం. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
మీరు చూసుకుంటే 13 గ్లోబల్ హానర్స్ స్లోవేకియా దేశంతో కలిపి. ఏది స్లోవేకియా పౌర పురస్కారం పేరు ద ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ద ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, బ్రాకెట్లో ఫస్ట్ క్లాస్ అని కూడా అంటారు, ఫస్ట్ క్లాస్. మరి ఇక్కడ రీసెంట్గానే మనం డిస్కస్ చేసుకున్నాం, నార్వే కంట్రీకి చెందిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేయన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. నార్వే దేశానికి వెళ్ళినప్పుడు నార్వే కంట్రీ పౌర పురస్కారం వచ్చింది. స్వీడన్స్ రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి. సో గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా 33 వచ్చాయి స్లోవేకియాతో కలుపుకుంటే. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇండియా ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్. ఇండియా ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్. ఇండియా ఫ్రాన్స్ ఏటీఎల్ అంటే ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్ బ్రిడ్జ్. అటల్ టింకరింగ్ ల్యాబ్ బ్రిడ్జ్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. 2026 ఇయర్ని ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా ప్రకటించాయి, నూతనాత్మకత ఆవిష్కరణల సంవత్సరంగా ప్రకటించాయి. మరి బోత్ కంట్రీస్ తమ మధ్య ఉన్న కోఆపరేషన్ని పెంపొందించుకోవాలి, డీప్ టెక్ స్టార్టప్ కంపెనీల రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించాలని చెప్పేసి 2026ని ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా ప్రకటించాయి. మరి ఇప్పుడు ఇక మరొక ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేశారు, ఇండియా ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ బ్రిడ్జ్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? స్కూల్ లెవెల్లో యంగ్ ఇన్నోవేటర్స్ని డెవలప్ చేయాలి, స్కూల్ లెవెల్లో యువ నూతన ఆవిష్కర్తలను ప్రోత్సహించాలి. మరి ఇక్కడ ఏటీఎల్ అంటేనే గుర్తురావాల్సినది అటల్ ఇన్నోవేషన్ మిషన్ గుర్తురావాలా మీకు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ చాప్టర్లోనే చదువుతారండి మీరు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది 2016లో నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. నీతి ఆయోగ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? స్కూల్ లెవెల్లో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్ లెవెల్లో యంగ్ ఇన్నోవేటర్స్ని డెవలప్ చేయాలి, నూతనాత్మకత ఆవిష్కరణ కర్తలను అంటే పిల్లల్లో స్టూడెంట్స్లలో వాళ్ళ థింకింగ్ ఎబిలిటీస్ని ప్రోత్సహించేలా, థింకింగ్ ఎబిలిటీస్ని ఇంక్రీజ్ చేసేలా, వాళ్ళ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించేలా పరిశోధనశాలలు టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తారు. టింకరింగ్ అంటే ఏంటి? లైక్ థింకింగ్ మెథడ్కు పదును పెట్టడము, రైట్. మరి అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేసింది నీతి ఆయోగ్. ఇప్పుడు ఫ్రాన్స్లో కూడా ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఎకోసిస్టమ్ని, ఈ వ్యవస్థని విస్తరించాలి అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది, ఎప్పుడైనా కానీ ఇటువంటి ఇనిషియేటివ్స్ని లాంచ్ చేసినప్పుడు ఎవరు లాంచ్ చేశారు? దీన్ని లాంచ్ చేసింది ఇండియాకు చెందిన నీతి ఆయోగ్, అలానే ఫ్రాన్స్కు చెందిన లా ఫౌండేషన్ డసాల్ట్ సిస్టమ్స్. ఫ్రాన్స్కు చెందిన లా ఫౌండేషన్ డసాల్ట్ సిస్టమ్స్. సో ఇవి రెండు కలిసి జాయింట్గా లాంచ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా ఫ్రాన్స్ అటల్ టింకరింగ్ ల్యాబ్ బ్రిడ్జ్. సో ఇక్కడ మీరు నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇయర్ ఏది అనేసి. ఇక మరి ఏ సందర్భంగా దీన్ని లాంచ్ చేశారంటే భారత్ ఇన్నోవేట్స్ ప్లాట్ఫామ్ 2026 ఫ్రాన్స్లోని నైస్ సిటీలో భారత్ ఇన్నోవేట్స్ ప్లాట్ఫామ్ని నిర్వహించారు, కండక్ట్ చేశారు. డీప్ టెక్ స్టార్టప్ కంపెనీలని ప్రోత్సహించాలి అని చెప్పేసి అక్కడ దీన్ని లాంచ్ చేశారు. మరి ఇక్కడ మరొకసారి భారత్ ఇన్నోవేట్స్ 2026 ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఇది ఫ్రాన్స్లోని నైస్ సిటీలో జరిగింది. 14th నుంచి 16th జూన్ వరకు జరిగింది, అంటే ఇవాటితో ముగిసింది. జూన్ 14 నుంచి జూన్ 16 వరకు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ప్లాట్ఫామ్స్ని కండక్ట్ చేసినప్పుడు, నిర్వహించినప్పుడు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది భారతదేశం యొక్క చొరవ అని చెప్పవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన విద్యా మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహించింది. దీనికి అవసరమైన మద్దతు ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అందించింది. ప్రధాన సాంకేతిక సలహాదారు ఆఫీసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రధాన సాంకేతిక సలహాదారు ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. ఆ సంస్థ, ఆ ఆఫీసు అవసరమైన మద్దతు అందించిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. భారత్ ఇన్నోవేట్స్. ఇక G7 సమ్మిట్కి సంబంధించి నేను రేపు చెప్తానండి, ఎందుకంటే దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అనేవి మనకి టుమారో వస్తాయి. ఎలాగైనా 52వ G7 సమ్మిట్ గురించి నేను టుమారో క్లాస్లో కంప్లీట్గా ఏమైనా డిక్లరేషన్స్ని తీసుకొని వచ్చారా, అటువంటి ముఖ్యమైనవన్నీ కూడా టుమారో క్లాస్లో మనము మరొకసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. సో ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది మళ్ళీ ఒకటే అండి, కొంతమంది అడుగుతూ ఉన్నారు మనం చెప్పే కరెంట్ అఫైర్స్ SSC CGLకి వెళ్ళిపోతాయా, లేదంటే రైల్వేస్కి ఉపయోగపడతాయా, DSCకి ఉపయోగపడతాయి అంటున్నారండి.
తప్పకుండా అండి అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాయి, అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇవి, అందులో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రిక్స్ ఇండోర్ డిక్లరేషన్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 16వ బ్రిక్స్ వ్యవసాయ సమావేశం జరిగింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 16వ బ్రిక్స్ వ్యవసాయ గ్రూప్ మీటింగ్ జరిగింది అని చెప్పేసి తెలుసుకున్నాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రీసెంట్గా 16th అగ్రికల్చరల్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే June 9th నుంచి June 13th వరకు, June 9th నుంచి June 13th వరకు జరిగింది. స్పెసిఫిక్గా చెప్పాలంటే June 12th నుంచి June 13th వరకు బ్రిక్స్ అగ్రికల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. June 12, 13 ఆ 2 రోజుల్లో మాత్రం ప్రత్యేకంగా అగ్రికల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెయ్యాలి అని చెప్పేసి ఇండోర్ డిక్లరేషన్ని లాంచ్ చేసింది బ్రిక్స్ కూటమి. దీనికి అధ్యక్షత ఎవరు వహించారు? ఈ యొక్క సమావేశానికి యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. మరి ఈ బ్రిక్స్ ఇండోర్ డిక్లరేషన్ అంటేనే గుర్తు రావాల్సినది సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్కి సంబంధించి, సస్టైనబుల్ అగ్రికల్చర్కి సంబంధించి, ఆహార భద్రతకు సంబంధించిన డిక్లరేషన్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క డిక్లరేషన్ సందర్భంగా 4 కొత్త వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 4 కొత్త ప్రోగ్రాములని లాంచ్ చేశారు. మరి అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి అవి పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఒకటి వచ్చేసి అగ్రో ఎకాలజీ మరియు రీజనరేటివ్ అగ్రికల్చర్కి సంబంధించి బ్రిక్స్ నెట్వర్క్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక్కడ రీజనరేటివ్ అగ్రికల్చర్ కీ టర్మ్స్ పట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఇవన్నీ కూడా మీకు సిలబస్ పైన ఎవరికైతే పట్టుంటుందో ఇలాంటి టర్మ్స్ చూసినప్పుడు ఇమ్మీడియట్గా సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే ఒక టాపిక్ గుర్తు రావాలండి మీకు. భారతదేశంలో వ్యవసాయ రంగ విధానాలు, రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటే ఏంటి? మన యొక్క సాయిల్ క్వాలిటీ ఉంటుంది కదా, పంట భూములు, ఆ పంట భూముల క్వాలిటీ అనేది నానాటికి దిగజారిపోతూ ఉంది. కారణం ఏంటి? ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల ఆ యొక్క సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి నశిస్తూ ఉన్నాయి. మరి సాయిల్ క్వాలిటీని పెంచాలి అంటే మనము కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించాలి, న్యాచురల్ ఫర్టిలైజర్స్ని వాడాలి, టిల్లింగ్ ఎక్కువగా చేయకూడదు. దాన్ని రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటారు. రీజనరేటివ్ అంటే ఏంటి? పెంపొందించడం. తెలుగు చెప్పంటే రీజనరేషన్ ఏంటి? పెంపొందించడం. సో ఇవన్నీ కూడా సస్టైనబుల్ అగ్రికల్చర్ కిందకి వస్తాయి. మరి భారతదేశంలో సస్టైనబుల్ అగ్రికల్చర్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? సుస్థిర వ్యవసాయ రంగ పితామహుడిగా జనరల్గా ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలుస్తారు. ఎంఎస్ స్వామినాథన్. మరి ఆయన ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అని ఒక పిలుపు కూడా ఇచ్చారు కదా. మనకి ఇప్పుడు కావాల్సిండేది గ్రీన్ రెవల్యూషన్ కాదు, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. అంటే మనము సుస్థిర వ్యవసాయ విధానాల్ని పాటించాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు. ఇవన్నీ కూడా లింకింగ్ ఉంటుందండి. డైలీ వింటే మాత్రం ఇవన్నీ కూడా మీకు ఈజీగా ఆటోమేటిక్గా నేను చెప్పకపోయినా మీకు మైండ్లలోకి వచ్చేస్తాయి. ఇక అలానే డిజిటల్ అగ్రికల్చర్లకు సంబంధించి బ్రిక్స్ నెట్వర్క్ని లాంచ్ చేశారు. బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్. అలానే విత్తన వ్యవస్థలకు సంబంధించి రైతుల హక్కుల కోసం ఒక గ్లోబల్ ఫోరంని ఏర్పాటు చేశారు. గ్లోబల్ ఫోరం ఆన్ ఫార్మర్స్ రైట్స్ ఇన్ సీడ్ సిస్టమ్స్. అంటే విత్తన వ్యవస్థలు అంటే ఏంటి? మనం జనరల్గా సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్గా కొన్ని రకాల విత్తనాలని కాపాడుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే కొన్ని ఏండ్ల నుంచి, కొన్ని జనరేషన్స్ నుంచి కూడా మన పెద్దోళ్ళు కొన్ని రకాల విత్తనాలని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. అయితే ఇవాళ రోజున ఆ విత్తనాలన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయి. కానీ దీన్నే ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటారు. ఆ యొక్క సాంప్రదాయ విత్తనాలని మనం కాపాడుకోవాలి అనేసి ఒక ఫోరంని లాంచ్ చేశారు. అలానే అగ్రికల్చరల్ ఇన్పుట్స్కి సంబంధించి, వ్యవసాయ రంగ ఇన్పుట్స్కి సంబంధించి బ్రిక్స్ అగ్రియన్ అనే ఒక నెట్వర్క్ని కూడా లాంచ్ చేశారు. బ్రిక్స్ అగ్రియన్ అంటే అగ్రో ఇన్పుట్స్, జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. సింపుల్గా 4 గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కీ టర్మ్స్ పైన ఫోకస్ చేయండి. సస్టైనబుల్ అగ్రికల్చర్, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, ఇవన్నీ కూడా మీకు ఎకానమీలో వెళ్ళిపోతాయండి. డైరెక్ట్గా అడుగుతాడు ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ని పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరు అనొచ్చు రేపు పొద్దున్న. ఎందుకంటే మీరు చూస్తే మొన్న Group 2 ఆంధ్రప్రదేశ్ మెయిన్స్ February 2025లో జరిగింది కదండి. బేసిక్సే అడిగాడు. బేసిక్స్ అంటే లైక్ ఉదాహరణకు పంచాయతీరాజ్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, డేట్ అడిగాడు, అలాంటివి. సో కీ టర్మ్స్ కనుక మీకు ఐడియా ఉంటే ఈజీగా అయిపోతుంది. ఇమ్మీడియట్గా డిజిటల్ అగ్రికల్చర్ అంటే మీకు గుర్తు రావాల్సింది డిజిటల్ సాయిల్ హెల్త్ కార్డ్స్, ఇలాంటివన్నీ. నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలలో డ్రోన్ ఆధారిత తపాలా రవాణా.
హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలలో డ్రోన్ ఆధారిత తపాలా రవాణాను ప్రవేశపెట్టింది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. హిమాచల్ ప్రదేశ్లో రిమోట్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే కొండ ప్రాంతాలు, ట్రాన్స్పోర్ట్ సరిగా లేని ఏరియాస్లో డ్రోన్ బేస్డ్ మెయిల్ సర్వీస్ని స్టార్ట్ చేశారు యూనియన్ కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు. సో డైరెక్ట్గా అడుగుతాడండి, ఇది డ్రోన్ బేస్డ్ మెయిల్ సర్వీస్ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్. మరి ఎవరు లాంచ్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. ఈ యొక్క పోస్టల్ విభాగం ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? కమ్యూనికేషన్ మినిస్ట్రీ. మరి ఎక్కడ ఈ సర్వీస్ని లాంచ్ చేశారు అంటే ఈ సర్వీస్ని హిమాచల్ ప్రదేశ్లోని మండి హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి రెహర్దార్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ మధ్య ఈ సర్వీస్ని స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ చూస్తే ఈ డ్రోన్స్ ద్వారా పోస్ట్స్ని డెలివరీ చేస్తున్నారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివన్నీ కూడా రెండు రకాలండి. డైరెక్ట్గా అడగొచ్చు కరెంట్ అఫైర్స్లో భాగంగా హిమాచల్ ప్రాంతాల్లో డ్రోన్ ఆధారిత తపాలా రవాణాను ఏ స్టేట్లో ప్రవేశపెట్టారని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతాడు. కానీ మనకి కొద్దిగా లింకింగ్ అవసరము. ఇప్పుడు మీరు చూస్తే డ్రోన్ సర్వీసెస్ అనేవి ఎక్కువగా ఆల్రెడీ విస్తరిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు నమో డ్రోన్ దీదీ స్కీమ్ తీసుకోండి. నమో డ్రోన్ దీదీ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? డ్రోన్స్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్కి అందిస్తారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? మహిళలు ఆ డ్రోన్స్ని ఫార్మర్స్కి రెంట్కి ఇస్తారు. తద్వారా మహిళలకు ఆదాయం వస్తుంది. నమో డ్రోన్ దీదీ స్కీమ్ అట్లా ఐడియా రావాలి. ఇక డ్రోన్స్ అంటే ఎంతసేపు కూడా ఆత్మహత్య డ్రోన్లు, యుద్ధాల్లో వాడే డ్రోన్సే కాదు, ఎంతసేపు కమికజే డ్రోన్సే కాదు, ఇట్లా మన అవసరాల కోసం ఉపయోగపడే డ్రోన్స్ కూడా ఉంటాయి, పౌర అవసరాల కోసం, సివిలియన్ యూజెస్ కోసము. సో మరి ఇక్కడ మనము జనవరి 2026లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందామండి. జనవరి 2026లో ప్రపంచంలోనే మొట్టమొదటి లాంగ్ రేంజ్ మానవుల్ని మోసుకెళ్లే డ్రోన్ ఆధారిత అంబులెన్స్ సర్వీసెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతా ఉంది అని చెప్పేసి. వరల్డ్స్ ఫస్ట్ లాంగ్ రేంజ్ హ్యూమన్ క్యారీయింగ్ డ్రోన్ బేస్డ్ అంబులెన్సెస్ సర్వీసెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి. ప్రపంచంలోనే మొట్టమొదటి లాంగ్ రేంజ్ మానవుల్ని మోసుకెళ్ళగలిగే సామర్థ్యం గల డ్రోన్ అంబులెన్స్ సర్వీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకునింది? తమిళనాడులోని చెన్నైలోని అన్నా యూనివర్సిటీతో ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకునింది. సో ఇమ్మీడియట్గా ఇట్లా లింకప్ అనేది మీకు కుదరాలండి. డ్రోన్ సిటీ, ఇండియాలో మొట్టమొదటి డ్రోన్ సిటీ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లో బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ ఇదంతా కూడా డిఫెన్స్ టెక్నాలజీలో భాగము. మరి ఇక్కడ చూస్తే మనం 2026 జనవరిలో డిస్కస్ చేసిన టాపిక్ వరల్డ్స్ ఫస్ట్ లాంగ్ రేంజ్ హ్యూమన్ క్యారింగ్ డ్రోన్ అంబులెన్సెస్ కోసము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు చెన్నైలోని అన్నా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కలాం అడ్వాన్స్డ్ యుఏవి రీసెర్చ్ సెంటర్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇక్కడ యుఏవి అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్, మానవరహిత వాహనము అని చెప్పవచ్చు. సో మరి దీని కెపాసిటీ ఎంత? దీని పేలోడ్ కెపాసిటీ, డ్రోన్ అంబులెన్సెస్ని డెవలప్ చేస్తూ ఉన్నారు కదా, ఇది సుమారుగా 150 kgల పేలోడ్ ఇన్ ద సెన్స్ ఒక పదార్థం అంటారు కదా జనరల్గా. పేలోడ్ అంటే జనరల్గా డిఫెన్స్ టెక్నాలజీలో పేలోడ్ పదార్థం అటువంటిది వస్తుంది. 150 kgల సామర్థ్యము అంటే ఏంటి? మనుషుల్ని మోసుకెళ్ళే కెపాసిటీ ఉంటుంది ఆ డ్రోన్ అంబులెన్సెస్కి. ఈ డ్రోన్ అంబులెన్స్ని ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తూ ఉంది కదా, ఇది గాలిలో 90 minutes పాటు విహరించగలదు. అంటే 90 minutes పాటు ఇది ఫ్లై అవ్వగలదు. ఎండ్యూరెన్స్ అంటారు దాన్ని. ఏమంటారు? ఎండ్యూరెన్స్. నెక్స్ట్ వన్, ఇక స్టేట్స్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. జిఐ ట్యాగ్స్కి సంబంధించండి. అగైన్ మరొక టాపిక్ జిఐ ట్యాగ్స్. జార్ఖండ్కు చెందిన 11 సాంప్రదాయ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 11 సాంప్రదాయ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్స్ లభించాయి. జార్ఖండ్ స్టేట్కి చెందిన 11 ట్రెడిషనల్ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క రాష్ట్రంలో 5, 10, 15 రకరకాల ప్రోడక్ట్లకి జిఐ ట్యాగులు వస్తూ ఉంటాయి. మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో హెల్ప్ అవుతాయి. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. బీహార్ రాష్ట్రానికి చెందిన 3 హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ లభించింది అని చెప్పేసి. ఇప్పుడు జార్ఖండ్ స్టేట్కి చెందిన 11 ట్రెడిషనల్ ప్రోడక్ట్స్కి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మరి వేటికి వచ్చింది అంటే బగయా అనే ఒక పట్టు వస్త్రాలకి బగయా సిల్క్, కుచాయ్ సిల్క్. డైరెక్ట్గా అడగొచ్చు రేపు పొద్దున్న
బగాయ్ సిల్క్, కుచాయ్ సిల్క్ ఏ రాష్ట్రానికి చెందినవి అని. అలానే ముండా జ్యువెలరీ, ముండా ట్రైబ్స్, ముండా గిరిజన తెగ ప్రజలు అంటే గుర్తు రావాల్సినది బీర్సా ముండా, జార్ఖండ్. అట్లా మీరు మళ్ళీ పిఎం జన్మాన్ స్కీమ్ అట్లా లింక్ చేసుకోవచ్చు. ముండా జ్యువెలరీ ఇది ట్రైబల్ జ్యువెలరీ, ట్రైబ్స్ తయారు చేసే ఒక జ్యువెలరీ. బ్యాంబూ క్రాఫ్ట్ అంటే వెదురు బొంగులతో తయారు చేసే ఇట్లా బాస్కెట్స్, బుట్టలు ఉంటాయి కదా ఊర్లలో అమ్ముతుంటారు కొన్ని ట్రైబల్ ఏరియాస్లో, వెదురు బుట్టలు. సో మరి ఇక్కడ ఇంకా ఏమున్నాయి, ఇంకా వేటికి వచ్చాయంటే ఉదాహరణకు కేసరియా కలకండ్, డోక్రా క్రాఫ్ట్ అంటేనే జార్ఖండ్ అని గుర్తుపెట్టుకోండి. జడోపటియా పెయింటింగ్ జార్ఖండ్. ఇలాంటి ప్రోడక్ట్స్కి. మరి ఇక్కడ ఒకసారి మనం తెలుసుకోవాల్సింది జస్ట్ ఆ బగయా సిల్క్, కుచాయ్ సిల్క్ గురించి తెలుసుకుందామండి. ఒక 2 పాయింట్లు. ఇవి ఎకో ఫ్రెండ్లీ సిల్క్ అంటే ఏంటి, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని సిల్క్. లైక్ హ్యాండ్ టెక్నిక్స్ అంటే సొంతంగా చేతులతోనే తయారు చేస్తారు. ఇక ముండా జ్యువెలరీ, ట్రైబల్ జ్యువెలరీ, ముండా గిరిజన తెగ ప్రజలు వీటిని తయారు చేస్తారు. ఇక బ్యాంబూ క్రాఫ్ట్ అంటే ఇందాక చెప్పినట్టు ఇవి వెదురు బొంగులతో తయారు చేసే బాస్కెట్స్, చేపలు ఇలాంటివి. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇటువంటి సిల్క్ విషయానికి వస్తేనే మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, ముగా సిల్క్ అని చెప్పేసి. రీసెంట్గానే ముగా సిల్క్ అస్సాం, ఈ అస్సాంకు చెందిన ముగా సిల్క్ని డెవలప్ చేయాలి, ముగా సిల్క్ యొక్క ఎగుమతుల్ని ప్రోత్సహించాలి, ఎక్స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్ సెనెహోరీ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది, ఒక స్కీమ్ని, మిషన్ సెనెహోరీ. రైట్. మరి ముగా సిల్క్ అంటేనే గుర్తు రావాల్సినది భారతదేశపు మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందిన భారతదేశం మొట్టమొదటి సిల్క్ పట్టు వస్త్రము. ఇండియాస్ ఫస్ట్ జిఐ ట్యాగ్డ్ సిల్క్ ముగా సిల్క్ అస్సాము. అలానే ప్రపంచంలోనే ఏకైక బంగారు వర్ణం కలిగిన సిల్క్ ముగా సిల్క్. వరల్డ్స్ ఓన్లీ న్యాచురల్లీ గోల్డెన్ కలర్ సిల్క్ ఏది అంటే ముగా సిల్క్. అట్లా ముగా సిల్క్ అంటే అస్సాము, బాగయా సిల్క్, కుచాయ్ సిల్క్ అంటే జార్ఖండ్, ఎరీ సిల్క్ అంటే అహింసా సిల్క్ అంటారు కదా, ఎరీ సిల్క్ అది అస్సాము, మేఘాలయ, నార్త్ ఈస్ట్ స్టేట్లలో దాన్ని ఉత్పత్తి చేస్తారు, తయారు చేస్తారు. మేఘాలయలోని కాశీ కమ్యూనిటీ ప్రజలు, మేఘాలయలోని కాశీ తెగ ప్రజలు ఎరీ సిల్క్ని తయారు చేస్తారు. ఇట్లా ఇవన్నీ కూడా జాగ్రఫీలో వెళ్ళిపోతాయండి. ఇవన్నీ కూడా జాగ్రఫీలో ఇటువంటివి, ఎకనామిక్ జాగ్రఫీ చదువుతారు కదా మీరు, అక్కడ వెళ్ళిపోతాయి. ఇక జిఐ ట్యాగ్స్ గురించి మనం లెక్కలేని సార్ నిన్న కూడా చెప్పుకున్నాం. జిఐ ట్యాగ్స్, జిఐ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ చట్టం ఏది ఉంది, జిఐ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999. జిఐ రిజిస్ట్రీ ఎక్కడ ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ చెన్నై. జిఐ ట్యాగ్ వ్యాలిడిటీ ఎన్నేండ్లు, జిఐ ట్యాగ్ ఒక ప్రోడక్ట్కి వచ్చిన తర్వాత జిఐ ట్యాగ్ వ్యాలిడిటీ 10 years, 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి దాన్ని మనము పునరుద్ధరించుకోవాలి. వీ నీడ్ టు రెన్యూ ఇట్ ఫర్ ఎవ్రీ 10 years జిఐ ట్యాగ్. మరి మనం టార్గెట్ కూడా పెట్టుకున్నాం 2030 కల్లా 10,000 జిఐ ట్యాగులను సాధించాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లక్ష్యం పెట్టుకునింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఇక్కడ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ఇలాంటివి మీరు నోట్ చేసుకోండి గూగుల్ చేసి. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పకూడదు ప్రతిసారి ఇట్లాంటివన్నీ. స్పూన్ ఫీడింగ్ అనేది మంచిది కాదండి. జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ఒకసారి రాసుకోండి వీలైతే, ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని లాంచ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. స్టూడెంట్స్ కోసం ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ స్కీమ్ని లాంచ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ గవర్నమెంట్ చిన్నారుల కోసం, విద్యార్థుల కోసము ఉచిత బ్రేక్ఫాస్ట్ మరియు మిల్క్ స్కీమ్ని లాంచ్ చేసింది. మరి ఇటువంటి స్కీమ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? జనరల్గా ఇటువంటి స్కీమ్స్ని ఎందుకు లాంచ్ చేస్తారు? ఆ పిల్లల్లో ఉన్న పౌష్టికాహార సమస్యల్ని తగ్గించాలి, పిల్లల్లో ఉన్న మాల్ న్యూట్రిషన్ ఇష్యూస్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్లో నిన్న ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. మరి ఈ స్కీమ్ ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరబోతోందంటే సుమారుగా 29 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరబోతోంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ అబౌట్ 29 lakh స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ. మరి దీన్ని ఎక్కడ అమలు చేయబోతా ఉన్నారు అంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్. మరి ఏ క్లాస్ నుంచి దీన్ని అమలు చేస్తారు? ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచి 12th క్లాస్ వరకు, అంటే ఇంకా
ప్రైమరీ లెవెల్లోకి ఎంటర్ కాకముందే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, బాలబడికి పోయే పిల్లలు, ఆ పిల్లలకు కూడా వర్తిస్తుంది. అంగన్వాడీ పిల్లలు నాకు తెలిసి ప్రీ ప్రైమరీ, ఆ ప్రీ ప్రైమరీ నుంచి 12th క్లాస్ వరకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని దశల వారీగా అమలు చేయబోతున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఫేజ్డ్ మేనర్, దశల వారీగా. మరి ఇక్కడ ఈ స్కీమ్ కోసం తెలంగాణ గవర్నమెంట్ 740 crore కేటాయించింది, 740 కోట్లు ఈ 2026-27 అకాడమిక్ ఇయర్కి గాను. నిన్న స్టార్ట్ అయినాయి స్కూల్స్ తెలంగాణలో. మామూలుగా అయితే June 12 స్టార్ట్ కావాలా, ఇంకా June 15 స్టార్ట్ చేసినారు. 2026-27 అకాడమిక్ ఇయర్ కోసం 740 కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. మరి ఈ పథకాన్ని లైక్ ఎవరు అమలు చేయబోతా ఉన్నారు అంటే హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ మరియు మన్నా ట్రస్ట్. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ మరియు మన్నా ట్రస్ట్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, దశల వారీగా. సో మరి ఫేజ్ 1లో భాగంగా 1302 ఇన్స్టిట్యూషన్స్ని కవర్ చేస్తుంది, 1302 విద్యా సంస్థలని కవర్ చేస్తుంది. అందులో 33 జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి. దశల వారీగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్ని కవర్ చేస్తారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అగైన్ మనకి మిడ్ డే మీల్ స్కీమ్ గుర్తు రావాలండి. మిడ్ డే మీల్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు? 1995లో. దేశవ్యాప్తంగా మిడ్ డే మీల్ స్కీము 1995లో. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో భాగమని చెప్పవచ్చు, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో. మరి ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని లాంచ్ చేసిన స్టేట్ ఏదంటే తమిళనాడు. తమిళనాడు 1956లోనే కామరాజర్ గవర్నమెంట్, కామరాజర్ చీఫ్ మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు 1956లోనే తమిళనాడు ఇటువంటి పథకాన్ని లాంచ్ చేసింది. ఇవన్నీ కూడా గతంలో ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో అడిగాడండి. రేపొద్దున మనకి ఎకానమీలో అడగొచ్చు. ఎకానమీలో మీకు సిలబస్ పైన అండర్స్టాండింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ అనే టాపిక్స్ ఉంటాయి. ఇన్క్లూజివ్ గ్రోత్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఇన్క్లూజివ్ గ్రోత్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. అంటే ఏంటి? సమ్మిళిత వృద్ధి. ఆ సమ్మిళిత వృద్ధిలో ఇటువంటి టాపిక్సే చదువుతారు. ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, ఇలాంటివే చదువుతారు. సో అట్లా ఒకసారి మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్న గూగుల్ కంపెనీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్న గూగుల్ సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ గూగుల్ కంపెనీ ఈస్ గోయింగ్ టు సెటప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ టాస్క్ ఫోర్స్. మరి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళారండి. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లారెన్స్ వాంగ్తో మీట్ అయ్యారు. పెట్టుబడులు ఆకర్షించాలా, రాష్ట్రానికి పెట్టుబడులు కావాలా, సుపరిపాలన అందించాలా అన్న ఒక ఉద్దేశంతో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత గూగుల్ క్లౌడ్ ఏసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్కి సంస్థకి హెడ్ ఉంటారు కదా, ఆ గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ హెడ్ అయిన కరణ్ బజ్వా గారితో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మీట్ అయ్యారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇద్దరి మధ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గూగుల్ సంస్థ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగము, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాన్ని డెవలప్ చేద్దాం, మా రాష్ట్రంలో డెవలప్ చేద్దాం, తద్వారా ఉపాధి, ఎంప్లాయ్మెంట్ లభిస్తుందని చెప్పేసి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి ఇక్కడ సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సింగపూర్ ప్రైమ్ మినిస్టర్తో మీట్ అయ్యారు, వివిధ రకాల సంస్థలతో మీట్ అయ్యారు, చర్చలు జరిపారు. ఇక్కడ చర్చలు జరిపినట్టు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైనా అగ్రిమెంట్ కుదిరినప్పుడు మనకు అవి తెలుసుకోవాలా. ఆహ్వానిస్తారు ప్రభుత్వ అధినేతలేమో, మన తెలుగు రాష్ట్రాల అధినేతలు కావచ్చు, లైక్ హోల్ ఇండియా వైడ్ అధినేతలు ఆహ్వానిస్తారు. ప్రభుత్వ అధినేతలు ఆహ్వానించినంత మాత్రాన మనకి అగ్రిమెంట్స్ కంప్లీట్ కాకముందే మనం డిస్కస్ చేసుకోరాదండి. సో ప్రస్తుతానికి అయితే గూగుల్కి ఏపీ గవర్నమెంట్కి మధ్య ఒప్పందం కుదిరిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక గూగుల్ అంటేనే గుర్తు రావాల్సినది, ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆసియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఈస్ గోయింగ్ టు బి సెటప్ ఇన్ విశాఖపట్నం. హూ ఈస్ గోయింగ్ టు సెటప్ ఇట్? గూగుల్ కంపెనీ ఈస్ గోయింగ్ టు సెటప్ ఇట్. గూగుల్ సంస్థ దీన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఎంత ఇన్వెస్ట్మెంట్? సుమారుగా $15 బిలియన్, $15 బిలియన్ $1 గిగావాట్, ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారని చెప్పేసి. సో గూగుల్ CEO సుందర్ పిచాయ్. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి, ఇంధన భద్రతకు సంబంధించి ఒక పోర్టల్ అండి, విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్.
విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్. యూనియన్ మినిస్టర్ ఫర్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఈ యొక్క పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ WT మారట్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేశారండి. మరి ఇది విండ్ ఎనర్జీకి సంబంధించినది. విండ్ ఎనర్జీ నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. గ్లోబల్ విండ్ డే ఎవ్రీ ఇయర్ జూన్ 15న సెలబ్రేట్ చేసుకుంటారు. మరి గ్లోబల్ విండ్ డే 2026 సందర్భంగా గోవాలో ఒక నేషనల్ విండ్ కాన్ఫరెన్స్ని భారత ప్రభుత్వం నిర్వహించింది. ఆ కాన్ఫరెన్స్లో భాగంగా ఈ WT మారట్ అనే పోర్టల్ని లాంచ్ చేశారు రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇటువంటి పోర్టల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఏంటిది ఇది? పేర్లోనే ఉంది విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్. అంటే ఏంటి? మనకి విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలంటే ఇటువంటి విండ్ టర్బైన్స్ని మనం తయారు చేయాలి. వీ నీడ్ టు మ్యానుఫ్యాక్చర్ ఇట్. మరి ఆ సప్లై చైన్స్ బలంగా ఉండాలి కదా. మనం ఫారిన్ కంట్రీస్ పైన ఎక్కువగా డిపెండ్ కాకూడదు విండ్ టర్బైన్స్ కోసం. మనమే స్వదేశీయంగా వీటిని బాగా తయారు చేయాలి. సో డొమెస్టిక్ విండ్ టర్బైన్ సప్లై చైన్ని, డొమెస్టిక్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయాలి, ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి, పర్యవేక్షించాలి అని చెప్పేసి ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. ఇది భారతదేశపు మొట్టమొదటి విండ్ టర్బైన్ సప్లై చైన్ నిర్వహణ పోర్టల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్. మరి నిన్ననే మనం తెలుసుకున్నాం మార్చ్ 2026 నాటికి ఇండియాలో విండ్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ సుమారుగా 56.09 గిగావాట్, 56.09 గిగావాట్ల విండ్ ఎనర్జీని మనము మార్చ్ 2026 నాటికి ఉత్పత్తి చేశాము. గ్లోబల్ విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇండియా 4th ప్లేస్లో ఉంది. అంతర్జాతీయంగా ఈ యొక్క విండ్ ఎనర్జీ ఉత్పత్తిలో మనం 4th ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్ ఏది? చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ జర్మనీ, 4th ఇండియా. సోలార్ తర్వాత అత్యధికంగా ఉత్పత్తి అయ్యే రెన్యూబుల్ ఎనర్జీ విండే. ఇండియాలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న రెన్యూబుల్ ఎనర్జీ ఏది అంటే సోలార్. సెకండ్ ప్లేస్ విండ్. నెక్స్ట్ వన్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ DRDO సక్సెస్ఫుల్గా ఒడిషాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని విజయవంతంగా పరీక్షించింది. DRDO సక్సెస్ఫుల్గా ఒడిషాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి న్యూస్లో ఉన్నప్పుడు వాటి ఫీచర్స్ తెలుసుకోవాలి. మరి ఇక్కడ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ అనేది ఇది ఒక సబ్సోనిక్ మిస్సైల్. నిన్నే మనం తెలుసుకున్నాం కదండి. సబ్సోనిక్ మిస్సైల్ అంటే ఏంటి? ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించే మిస్సైల్. ద మిస్సైల్ విచ్ ట్రావెల్స్ విత్ లెస్ దాన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్, దట్ ఈస్ లెస్ దాన్ 1 Mach. 1 Mach కంటే తక్కువ వేగంతో వెళ్ళే మిస్సైలే సబ్సోనిక్ మిస్సైల్ అంటారు. మనకి సబ్సోనిక్ మిస్సైల్ అంటే ఇమ్మీడియట్గా గుర్తు రావాల్సింది ఏంటండి? బ్రహ్మోస్ కాదు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. సబ్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఏదండి? నిర్భయ్. మరి నిర్భయ్ ఉంది కదా, ఇది ఎందుకంటే వేరియంట్స్ని తయారు చేస్తూ ఉంటారు, వర్షన్స్. ఆల్రెడీ నిర్భయ్ సబ్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఉంది, కానీ దానికి ఒక అడిషనల్ వేరియంట్, దానికి ఇంకా డెవలప్డ్ వర్షన్ అని చెప్పవచ్చు. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇన్ని ఫీచర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటి రేంజ్ ఎంత పేలోడ్ని మోసుకొని పోతుంది, ఎవరు తయారు చేశారు, అటువంటి బేసిక్ థింగ్స్. ఇది ఒక సబ్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. సర్ఫేస్ లాంచ్డ్ క్రూయిజ్ మిస్సైల్ అంటే ఏంటి? సర్ఫేస్ నుంచి లైక్ ఇట్లా మొబైల్ లాంచర్స్ అంటారు కదా. మొబైల్ లాంచర్స్ అంటే ట్రక్స్ ఉన్నాయి కదా, ట్రక్స్, అలా మొబైల్ లాంచర్స్ అంటారు ట్రక్స్. అటువంటి వాటి నుంచి లాంచ్ చేయొచ్చు, సర్ఫేస్ నుంచి లాంచ్ చేయొచ్చు సబ్సోనిక్. మరి రేంజ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్లు. ఇందులో అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ ఉంటాయి, అంటే అత్యాధునిక టెక్నాలజీని వాడి ఉంటారు. నిర్భయ్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్కి ఇది కొత్త వేరియంట్. ఆ నిర్భయ్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్కి ఇది ఒక కొత్త వేరియంట్, అంటే మరికొన్ని ఫీచర్స్ని యాడ్ చేశారు. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే బెంగళూరులోని DRDOకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏజెన్సీ. బెంగళూరులోని DRDOకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏజెన్సీ ADE సంస్థ. మరి దీనికి ఇంకా ఎవరైనా సహకారం అందించారంటే DRDOకు చెందిన మరికొన్ని ల్యాబొరేటరీలు కూడా సహకారం అందించాయి. ఇక మరి ఈ యొక్క ప్రాజెక్టులో ఉత్పత్తి భాగస్వాములు కూడా ఉంటారు కదా. డిజైన్ చేసేది ఒకరు ఉంటారు, కానీ వాటిని ఉత్పత్తి చేసేటప్పుడు కొన్ని సంస్థలు సహకారం అందిస్తాయి.
వాటినే డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్స్ అంటారు. డెవలప్మెంట్లోనూ భాగస్వామ్యం పంచుకుంటారు, ఉత్పత్తిలోనూ భాగస్వామ్యం పంచుకుంటారు. వాటిని డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్స్ అంటారు. మరి అవి ఏమున్నాయంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ. మరి ఇది ఎంత పేలోడ్ని మోసుకుని పోతుందంటే 450 kg పేలోడ్ని మోసుకుని పోయే కెపాసిటీ ఉంటుంది, 450 kgల పేలోడ్ని. ఇక క్రూయిజ్ మిస్సైల్స్ అంటే ఏంటివండి? క్రూయిజ్ మిస్సైల్స్ అంటే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి, లో ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేసే మిస్సైల్స్ క్రూయిజ్ మిస్సైల్స్. క్రూయిజ్ మిస్సైల్స్ ఫీచర్స్ ఏంటివి? వీటిని శత్రు దేశాల రేడార్లు కూడా అంత ఈజీగా గుర్తించలేవు. దీస్ మిస్సైల్స్ ఈవెన్ కెనాట్ బి డిటెక్టెడ్ బై ద ఎనిమీ కంట్రీస్ రాడార్. అదే బ్యాలిస్టిక్ మిస్సైల్ అంటే ఇవి లాంగ్ హై ఆల్టిట్యూడ్లో దూసుకుని పోతూ ఉంటాయి బ్యాలిస్టిక్ మిస్సైల్స్. ఉదాహరణకు అగ్ని, పృథ్వీ ఇవన్నీ కూడా హై ఆల్టిట్యూడ్, బట్ హై స్పీడ్తో పోతాయి బ్యాలిస్టిక్ మిస్సైల్స్ కంపేర్ టు క్రూయిజ్ మిస్సైల్స్. కానీ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ ఈజీగా శత్రు దేశాల రాడార్లు గుర్తిస్తాయి, బట్ హై స్పీడ్తో దూసుకుని పోతాయి క్రూయిజ్ మిస్సైల్స్తో పోల్చుకుంటే. ఏ దానికి ఉన్న ప్రోసు కాన్సు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏ దానికి ఉన్న వాటికి ఉంటాయి అవి. ఇక నెక్స్ట్ వన్, పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని యూకే ప్రభుత్వం నిర్ణయం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతర్జాతీయంగా జరుగుతూ ఉన్న సంఘటనలు. యూకే యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ అండర్ 16 year చిల్డ్రన్కి, 16 ఏళ్లలోపు చిల్డ్రన్కి సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునింది, ఒక డెసిషన్ తీసుకునింది యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా మనం తెలుసుకోవాల్సింది 16 ఏళ్లలోపు పిల్లలకు హై రిస్క్ సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేయబోతున్నట్టు ప్రకటించిన గవర్నమెంట్ ఏదంటే యూకే. అలానే 18 years లోపు చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సోషల్ మీడియాలో కొన్ని అశ్లీలమైన చాట్ బాట్స్ను కూడా మేము వినియోగించుకోకుండా నిబంధనలు పెడతా ఉన్నాము అని చెప్పేసి ప్రకటించారు. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది మీరు చూస్తే ఆల్రెడీ ప్రపంచంలో తొలిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన దేశం అంటే ఆస్ట్రేలియా. వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ టు ఇంపోజ్ బ్యాన్ ఆన్ సోషల్ మీడియా ఫర్ ద యూజ్ ఆఫ్ 16 year చిల్డ్రన్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 16 year లోపు చిల్డ్రన్ సోషల్ మీడియాను యూజ్ చేయకుండా బ్యాన్ చేసిన కంట్రీ ఆస్ట్రేలియా. మరి ఇండియాలో ఏ స్టేట్ అంటే కర్ణాటక భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన రాష్ట్రం. సో ఇవి రఫ్ అండి. ఇక ఇంపార్టెంట్ బుక్స్ ఇన్ న్యూస్, వార్తల్లో ఉన్న ముఖ్యమైన పుస్తకాలు. అగస్త్యర్ ది యూనిఫైర్ పుస్తకం, అగస్త్యర్ ది యూనిఫైర్ అనే బుక్ని వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్లో రిలీజ్ చేశారండి. దీన్ని చెప్పాలంటే ఇంగ్లీష్లో అంటే అగస్త్యర్ ద యూనిఫైర్. ఇక్కడ అగస్త్యర్ అంటే ఈ బుక్ ఎవరికి సంబంధించినది అంటే అగస్త్య మహాముని. సేగ్ అంటే ముని, భారతదేశ మహాముని సేగ్, అగస్త్య మహాముని. మరి ఎందుకు ఆ బుక్ రిలీజ్ చేశారంటే ఇండియన్ యూనిటీ కోసం, భారతదేశ సంస్కృతి, భారతదేశ ఏకీకరణ కోసం ఇటువంటి ఋషులు ఎంతో కృషి చేశారు అని చెప్పేసి. దే ఫోర్ట్ ఫర్ ద, దే ట్రైడ్ ఫర్ ద ఇండియాస్ యూనిఫికేషన్, దే ట్రైడ్ ఫర్ ద ఇండియాస్ గ్లోరీ. అగస్త్యర్ ది యూనిఫైర్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ C-295 ఎయిర్క్రాఫ్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఏంటిది అసలు ఇది. మరి నిన్న అడిగిన క్వశ్చన్, 2025లో భారతదేశపు అగ్రశ్రేణి కంటైనర్ పోర్ట్. ఇన్ 2025 ఇండియాస్ టాప్ కంటైనర్ పోర్ట్ అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, ముంబై, మహారాష్ట్ర. మరి ఏ రిపోర్ట్ ప్రకారం అంటే వరల్డ్ బ్యాంక్ సంస్థ విడుదల చేసిన కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 ప్రకారము ఇండియాలో టాప్ కంటైనర్ పోర్టు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. మరి వరల్డ్ వైడ్ ఏ స్థానంలో నిలిచిందంటే 22nd ప్లేస్లో నిలిచింది, 22వ స్థానంలో నిలిచింది. ఇక్కడ పీడిఎఫ్లో మనం ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కదండి, గ్లోబల్ పీస్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పేసి మనం క్లియర్గా చెప్పామండి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ దీన్ని రిలీజ్ చేసేది ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ. బట్ పీడిఎఫ్ ప్రిపేర్ చేసేవాళ్ళు హరీష్ అకాడమీలో మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఎవరో కొద్దిగా బై మిస్టేక్ కొద్దిగా అలాగా జర్మనీకి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని చెప్పేసి టైప్ చేసినట్టున్నారు. బట్ ఎనీవే అటువంటివి చిన్న చిన్న మిస్టేక్లు జరిగినప్పుడు మేము ఎలాగో రెక్టిఫై చేస్తామండి, అందులో ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
బట్ ఇక్కడ క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది కాబట్టి క్లాస్లో చెప్పే ఇన్ఫర్మేషన్ నీట్గా నోట్స్ రాసుకుని సరిపోతుంది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారత్ స్లోవేకియా 11 ఒప్పందాలపై సంతకాలు. ప్రధాని మోడీకి స్లోవేకియా దేశ అత్యున్నత పురస్కారం వైట్ డబుల్ క్రాస్. ఇండియా ఫ్రాన్స్ అటల్ టింకరింగ్ ల్యాబ్ బ్రిడ్జ్. భారత్ ఇన్నోవేట్స్ ప్లాట్ఫామ్ నైస్ ఫ్రాన్స్. బ్రిక్స్ ఇండోర్ డిక్లరేషన్. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో డ్రోన్ ఆధారిత తపాలా రవాణాను ప్రవేశపెట్టిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. జార్ఖండ్కు చెందిన 11 ట్రెడిషనల్ ప్రోడక్ట్స్కు జిఐ ట్యాగ్. ఫ్రీ బ్రేక్ఫాస్ట్ మరియు మిల్క్ స్కీమ్ని లాంచ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఉచితంగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అల్పాహారం క్వాలిటీ నాణ్యతతో కూడిన ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్ని పాలను కూడా పిల్లలకి చిన్నారులకు అందిస్తారండి. ఏఐ క్లౌడ్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయనున్న గూగుల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్. లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన యూకే గవర్నమెంట్. అగస్త్యర్ ది యూనిఫైర్ బుక్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.